రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం అంటే ప్రతి ఒక్క రైతు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ఈ రోజు రైతులు నట్టేట ముందు ఎంతవరకు సమంజసం? మరి అదే విధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నారు. మరి రైతులకు ఇచ్చేసింది మొత్తం 17,000 కోట్లే. అంటే మిగతా 12,000 కోట్ల రూపాయలు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు? మరి అదే విధంగా ఇవాళ రైతులకి 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఎక్కడ రుణమాఫీ అయింది? ప్రతి రైతు కోసపడి బ్యాంకులో చుట్టూతున్నారు. అంటే ఏ బ్యాంకులో ఎంత మాఫీ అయిందో కూడా క్లారిటీ లేదు. బ్యాంక్ మేనేజర్లు క్లారిటీ ఇస్తలేరు. మరి రైతులకు కూడా రుణమాఫీ లేదు. ఇవాళ రేషన్ కార్డు ప్రకారమే నువ్వు ఇస్తున్నావు. రేషన్ కార్డులో 6 మంది రైతులు ఉంటే 6 మంది పొలాల మీద భూమి ఉంటుంది. 6 మంది లోన్ తీసుకుంటారు. కానీ ఆ రేషన్ కార్డులో ఒక్కరికే రుణమాఫీ చేసినావు. మరి మిగతా 5 మంది పరిస్థితి ఏంది? ఇవాళ ఈ రకంగా దొంగ మాటలు చెప్పి రైతులను నట్టేయడం ముంచినటువంటి రేవంత్ రెడ్డి నీకు సీఎం పదవిలో కొనసాగిన నైతిక హక్కు లేదు. ఎందుకంటే నువ్వు రైతు భరోసా ఎక్కొట్టి కూడా ఈ రోజు రైతులను మోసం చేస్తున్నావు. ఇప్పుడు పంట దిగుబడి ఇప్పుడు పంటకి పెట్టుబడి ఖర్చులు పెట్టాలి. మరి మీరు ఇచ్చిన రైతు భరోసా ఒక్కొక్క ఎకరానికి 15,000 అన్నారు. మరి ఆ భరోసా ఎక్కడ పోయింది? ఇలా భరోసా ఎగరగొట్టి ఇవాళ రైతు మాపు కూడా పైసలు లేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. చేతగానప్పుడు రైతులకు మోసం చేసి ఈ రకంగా చేయడం సమంజసం కాదు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఘోషిస్తున్నారు నీ పరిపాలన బట్టి. ఖచ్చితంగా నువ్వు తక్షణమే చేత కాకుంటే దిగిపోవాలని ఇవాళ భారత రాష్ట్ర సమితి తరపు నుంచి కూడా ఇవాళ కేసీఆర్ గారు పిలుపు మేరకు ఐజ మండల కేంద్రంలో ధర్నా చేయడం జరిగింది. నీకు అంటే రైతుల పక్షాన ప్రేమ లేదు. రైతులు అంటే గిట్టదు. రైతులను మోసం చేసి ఆ రోజు రైతులు రెచ్చగొట్టి ఎకరాకి 15,000 ఇస్తాను. మా కేసీఆర్ గారు 10,000 ఇస్తాంటే నువ్వు అనవసరంగా రైతులు రెచ్చగొట్టి 15,000 ఇస్తాను ఇస్తూ మరి ఏమైంది 15,000? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పెన్షన్లను, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ₹1,00,000 పొలం బంగారం అది పోయింది. మరి ముఖ్యంగా ఈ రోజు రైతు రుణమాఫీ అనేది భయంకరంగా రాష్ట్రంలో రైతులు కోసపడతా ఉన్నారు. అసలు ఏ రైతు ఎంత మాఫీ అయింది అనేది క్లారిటీ చెప్తలేవు. నువ్వు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న రైతులకు కూడా నువ్వు రుణమాఫీ చేస్తలేవు, రైతు బంద్ చేస్తలేవు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా అంటే పక్క రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి రైతులకు కూడా రైతు బంద్ చేసినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ గారిది. మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు పొట్ట కొడుతున్నావు? రైతులని అంటే బికారిగా చేస్తున్నావు. రైతు అంటే రాజ్యం, రైతు బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ప్రతి ఒక్క రైతుకు ఏ షరతు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. లేకపోతే భారత రాష్ట్ర సమితి రుణమాఫీ వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాను. మిమ్మల్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.